వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సౌమ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన సీఎం జగన్ పర్యటన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ముస్తాబాద్ సర్పంచ్ విచారణ చేపట్టాలని గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నేతల నిరసన మొక్కలు నాటారు నీళ్లు పోయడం మరిచారు అభివృద్ధి పనుల పేరుతో మొక్కలని ధ్వంసం చేస్తున్న కాంట్రాక్టర్లు విఎస్డిసిలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తమ శిక్షణ పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల హితవు ఇక వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకి తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేశామని అన్నారు. సమయపాలన నిబద్ధతతో బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన ప్రజలు ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల అధికారులు మీడియా విలేకరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జిల్లా ఎస్పీ తీసుకున్న పటిష్ట భద్రతా చర్యలకు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ పంచాయతీ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సర్పంచ్ తన ఇంటి వద్ద నిబంధనలని అతిక్రమిస్తూ సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడని తీవ్రంగా ఖండించారు. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచే అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈవోకి ఫిర్యాదు చేపట్టినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు నూతన ఇండ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకుంటే డబ్బులు చెల్లించకుంటే అనుమతులు ఇవ్వడం లేదు. వీటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మీసా సంజీవ్, జిల్లల ఉపేందర్, చిట్టినేని శ్రీనివాసరావు, మల్లేశం, ఏళ్ల గిరిధర్ రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ వారు ఇదివరకు ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఈఓ గారికి మరియు ఎంపీఓ గారికి కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకున్న పాపం పోలేదు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గాండ్ల సుమతి గారి భర్త గాండ్ల కృష్ణమూర్తికి సంబంధించిన ఇంటి సెట్ బ్యాక్ గురించి వివరణ అడగడానికి వస్తే ఇక్కడ ఈవో అందుబాటులో లేడు. ఫోన్ చేస్తే కూడా అతను నిర్లక్ష్యమైన సమాధానం చెప్తా ఉన్నాడు. అన్ని కరెక్టే ఉన్నాయి, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి అన్ని అనుమతులు ఉంటే మరి వచ్చి అన్ని అనుమతులు దీనికి పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి నిర్మాణం జరుగుతున్న విషయం చెప్పొచ్చు కదా ఈవో గారు. ఇప్పటి ఉన్న ఈవోపై ఇవి కాకుండా చాలా రకాల అవినీతి ఆరోపణలు వినవస్తా ఉన్నాయి. కొందరు పెన్షన్లకు వస్తే కూడా వాళ్ళను మీకు పెన్షన్కు అర్హులు కాదని చెప్పి బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ తర్వాత కలవండి, తర్వాత కలిస్తే మేము చెప్పొచ్చు కదా ఈవో గారు. ఇప్పటి ఉన్న ఈవోపై ఇవి కాకుండా చాలా రకాల అవినీతి ఆరోపణలు వినవస్తా ఉన్నాయి. కొందరు పెన్షన్లకు వస్తే కూడా వాళ్ళను మీకు పింఛన్కు అర్హులు కాదని చెప్పి
బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ తర్వాత కలవండి, తర్వాత కలిస్తే మేము మాట్లాడతామని చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఇప్పుడు సర్పంచ్ గారు ఏదైతే నిర్మిస్తా ఉన్నారో ఆ ఇంటిని ఇక్కడి అధికారులు పరిశీలన చేసి వాస్తవానికి జెన్యూన్ అయితే దాని నిర్మాణానికి అనుమతి ఇవ్వండి. జెన్యూన్ లేకపోతే దానికి సంబంధించిన అనుమతులు ఏమైనా ఉంటే వాటిని రద్దు చేసి అనుమతుల ప్రకారం నిర్మాణాన్ని జరపవలసిందిగా ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దీనికి సంబంధించి ఈఓ గారు అందుబాటులో లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ గారికి వినతి పత్రం ఇస్తే అతను నాకు సంబంధం లేదు, నా స్థాయి అది కాదని చెప్తా ఉన్నాడు. సర్పంచ్ గారు కూడా బయటకు వెళ్లిపోయారు. అందుకే ఈ నిర్లక్ష్యం నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ముస్తాబాలో భారతీయ జనతా పార్టీ తరఫున గాండ్ల సుమతి గారు అక్రమ నిర్మాణాలు కడుతుంది. దీనికి నేను చాలాసార్లు కాంప్లిమెంట్ చేస్తే వాళ్ళగట్టలను కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారు. చాలా కలెక్టర్ 3 సార్లు అయినా ఎంపీ గారికి ఇచ్చినా అలాగే ఈఓ గారికి ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. దీనికి నిరసనగా ఈరోజు గాంధీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు అత్యధికంగా మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ల సమన్వయంతో అన్ని పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి మొక్కలు పంపిణీ చేసి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడం, విలేజ్ పార్కులు, పల్లె ప్రకృతి వనాలు తదితర కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2021లో విలేజ్ పార్కుల పేరుతో మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కానీ నీళ్లు పోయడం మాత్రం మరిచారు. దీంతో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ట్యాంక్, హాస్పిటల్కు అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణం పేరుతో ఓ 2 కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ్ పార్కులలోని మొక్కలను ధ్వంసం చేశారు. ఓవైపు ప్రభుత్వం విలేజ్ పార్కుల పేరుతో నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో పూర్తిగా ఎండిపోతుండగా, మరోవైపు నాటిన మొక్కలని అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు ధ్వంసం చేయడం, ప్రజాధనం వృధా అయిపోతుందన్న పలు విమర్శలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయం గురించి ఏపీఓను వివరణ కోరగా ఈజీఎస్కు 2 ఏళ్ల నుంచి మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుందని, తర్వాత సంబంధిత ఇన్స్టిట్యూషన్లకు బాధ్యత ఉంటుందని తెలిపారు. మొక్కలు ధ్వంసం చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, సంబంధిత కాంట్రాక్టర్లకి నోటీసులు పంపిస్తామని తెలిపారు. హామీ పథకం ద్వారా నాటిన మొక్కలు నాటిన సంవత్సరము మరియు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. మిగతా 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ వాటి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఉపాధి హామీ పథకంలో 2 సంవత్సరాలు మాత్రమే మా పరిధిలో ఉంటుంది. కమాన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నాటించిన మొక్కలు 2020-21లో నాటిన మొక్కలు కొంచెం అది రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ సివిల్ కాంట్రాక్టర్ అక్కడ టాయిలెట్స్ కట్టడానికి ఆ మొక్కలన్నీ తీసివేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ద్వారా మొక్కలు మళ్ళీ రీప్లేస్మెంట్ చేయిస్తామని తెలియజేస్తాం. హైదరాబాద్ సైదాబాద్లోని వొకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు విఎస్డిసి నిర్వాహకులు తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులని నేర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్ టెక్నాలజీ, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ కోర్సులు ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా విద్యార్థులకి బోధిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి ప్రతి నెల ప్రయాణాల ఖర్చుల నిమిత్తం 800 నుండి 1000 రూపాయల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అర్హత గల విద్యార్థులకి 5000 నుంచి 5500 విలువ గల కిట్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. अंदर कैसा काम करना,
करके ये प्रोग्राम बनाया है। तो जबकि देखा गया कि इस किस्म के कोर्सेज जो दूसरी जगह होते वो 3 महीने के होते हैं, जहाँ बच्चे को सिर्फ ये क्या है बताया जाता। इधर क्या है, बच्चे को बाज़ाब्ता पूरा इंजन खोल के उसको असेंबल करने का सिखाया जाएगा। तो लिहाजा जो बच्चा यहाँ से सीख के निकलेगा उन्हें इस लायक बन जाएगा कि जो है सो उन्हें एक इंजन पे काम कर सकता, लाइव इंजन पे भी काम कर सकता। इसके बाद कोई एम्प्लॉयमेंट के कुछ बेनिफिट्स? ऑफ कोर्स जितने आपको कार के शोरूम दिख रहे हैं आपके और जितने वर्कशॉप दिख रहे हैं, वहाँ बच्चा जाके मतलब उसको एज ए लेबर से स्टार्ट करने की जरूरत नहीं है, वहाँ उन्हें एज ए सीनियर मैकेनिक से स्टार्ट कर सकता है। प्रोवाइड करा जाएगा? हम लोगों की पूरी कोशिश, जॉब गाइडेंस तो हम रहेंगे, लेकिन हमारी पूरी कोशिश ये रहेंगी कि बच्चा जो है ऐसे निकलते कि डायरेक्टली उसको एम्प्लॉयमेंट मिल जाएगा। और साथ ही साथ कोर्स हुए बाद हम बच्चों को एक किट दे रहे हैं। वो किट एक नॉर्मल एक मैकेनिक के लिए किट है। आप लोग देखे होंगे कभी भी कोई आउटर रिंग रोड पे गाड़ी खराब हो गई तो आप लोग हेल्पलाइन पे फ़ोन करते हैं, तो वो जो पुलिस जो भी वहाँ जो लोग सपोर्ट करते हैं उन लोगों के पास एक किट रहती है, जिससे पूरा गाड़ी उन्हें खोल के बना सकता है। उस तरह की किट जो है ना हमारे बच्चे को तोहफे के तौर पे दिया जाएगा। तो ये फ्री ऑफ कॉस्ट ट्रेनिंग है और इसका कोई लिया नहीं देगा। उल्टा जो ट्रैवलिंग अलाउंस है बच्चे को घर से आने के, बस का खर्चा, बस पास का खर्चा, वो दिया जाएगा इसके लिए। और ये सर्टिफिकेट बोर्ड ऑफ इंटरमीडिएट जो जिसका एक यूनिट है SIVE बोल के, शॉर्ट टर्म वोकेशनल कोर्सेज के लिए, वो माशाल्लाह से 30 साल 35 साल का उनका जो है फील्ड एक्सपीरियंसेस है, तो वो बच्चों तक हमारे को जो है बहुत ज़्यादा फ़ायदेमंद होता है। वो बच्चों को वो चीज़ों का बहुत ज़्यादा फ़ायदा भी मिलेगा। हम एयर कंडीशनिंग में भी हमारे पास में सिर्फ रेफ्रिजरेशन एयर कंडीशनिंग एक यूनिट बोल के ही नहीं, जितने भी रेफ्रिजरेशन से रिलेटेड जितने भी चीज़ें हैं, आपका फ्रिज हो गया, आपका विंडो AC हो गया, आपका वाटर कूलर हो गया, डिस्पेंसर हो गया, ये सारे चीज़ों की ट्रेनिंग हमारे पास में ही दी जाएगी। और वो इस तरीके से दी जाएगी कि यहाँ से निकलने के बाद में या तो खुद एक अपनी कंपनी में जो है वो ज्वाइन कर सकता है, या फिर इंडिविजुअली खुद मुख्तार जो है वो अपना इंडिपेंडेंटली वो एक काम भी कर सकता है। वैसे ही चीज़ है हमारे पास में इलेक्ट्रिशियन के अंदर भी। इलेक्ट्रिशियन के अंदर हम लोग हाउस वायरिंग सिखा रहे हैं। हाउस वायरिंग के अंदर अलग अलग किस्म की आती है, डोमेस्टिक वायरिंग भी आती है और कमर्शियल वायरिंग भी आती है जो 3 फेस रहती है। हम उसके ऊपर भी हम उनको तवज्जो देंगे, 3 फेस के ऊपर थोड़ा सा, लेकिन हमारा ज़्यादा फोकस हमारा जो है डोमेस्टिक वायरिंग के ऊपर ज़्यादा रहेगा। और हमारे पास जो బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకార భరోసా విడుదల సభ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఖండించారు. అవినీతి జరిగిన చోట సభ పెట్టారని మాట్లాడడం సరికాదని అన్నారు. మత్స్యకార భరోసా విడుదల సభ ఎక్కడ పెట్టాలో తమకి తెలుసన్నారు. విషయాలు తెలుసుకొని ఎమ్మెల్యే మాట్లాడితే బాగుంటుందని అన్నారు. గతంలో మత్స్యకార భరోసాలో పొరపాట్లు జరిగాయని విచారణ చేసి అందుకు బాధ్యులైన ఒకరిని సస్పెండ్ చేశామని అన్నారు. నిజాంపట్నం కొత్తపాలెంలో పనిచేసే FFAలపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. తాము టైంపాస్ రాజకీయాలు చేయడం లేదని అన్నారు. అది ఎంతవరకు సంబంధించిన అది తప్పు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అయ్యా సత్యప్రసాద్ గారు, మీరా నియోజకవర్గంలో ఉండరు, మీ విజిటింగ్ కాన్ఫరెన్స్ ఏంటంటే నిజాంపట్నం, ఏదో నీ అదృష్టం బాగుంది, నువ్వు శాసనసభ్యుడిగా గెలిచావు, పట్టుమని వారం రోజులు నియోజకవర్గంలో ఉండేటువంటి ఓపిక కానీ నీ సరదాలకి శిఖరాలకు అవసరమైన వనరులు కానీ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉండవు. కాబట్టి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి నువ్వు మీడియా ముందు మాట్లాడేటప్పుడు కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎవరో అక్కడ పక్కన భజన పనులు కాస్త కాగితం మీద రాసిస్తే అది చదివేస్తే అది సరైన విధానం కాదు.
గతంలో పోయిన సంవత్సరం మత్స్యకార భరోసాకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో నిజాంపట్నం కానివ్వండి ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి నా నోటీస్కి వచ్చినటువంటి మరుక్షణమే సంబంధిత శాఖ కమిషనర్ గారితో అధికారులతో మాట్లాడి చాలా డీటెయిల్గా విచారణ చేపట్టడం జరిగింది. ఎంక్వైరీలో పొరపాటు జరిగిన మాట వాస్తవం. దానికి ఫలానా వ్యక్తులు బాధ్యులని చెప్పి కూడాను స్పష్టంగా విచారణలో తేలింది. ఆ విచారణలో ఈ ఫ్రాడ్ జరగటానికి అవసరమైనటువంటి బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడాను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగా నిర్మల్ జిల్లా తానూరు మండలం మాలింగి గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్ రావు పటేల్ చేపట్టిన పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ముతోల్ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. నిరుద్యోగ భృతి, దళితులకి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పర్మనెంట్ చేస్తామన్న హామీలని ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీరంతా చదువుకొని మోదీకి మద్దతు ఊగురుకు బలపరచండి. నేను మోహన్ పటేల్ ఉన్నాను. 10వ తరగతి పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, 5 సంవత్సరాలు ఎంసెట్ లీకేజ్, అన్నీ లీకేజీలే ఉన్నాయి కదా. ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ క్యాలెండర్ రూపంలో తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. అక్క చెల్లెళ్లకు, అమ్మలకు అందరికీ నా యొక్క జై శ్రీరామ్. ఈరోజు మనం ఆనాడు ఒక తెలంగాణని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రైతన్నలకు కష్టాలు ఉండవు, ఉరితాలకు తెలంగాణలో మన బతుకులు మారలే. ఏదైతే 2014లో కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు ఒక నియంత్రణ మాదిరిలాగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తుండు. నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు సుకన్య యోజన ఉంది, అసలు పెన్షన్ యోజన ఉంది, అసలు బీమా యోజన ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ సుధాకర్ జాతర జరిగే ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా అవసరమైన భద్రత కల్పించే విధంగా సిబ్బందికి సూచనలు చేశారు.
ప్రేమతో పెళ్లి అత్తమామలతో లొల్లి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ కొత్త వెబ్ సిరీస్ ని భాను ముత్యాల సమర్పిస్తున్నారు. హీరో కమెడియన్ సప్తగిరితో పాటు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, టీఎంపీఎస్ అధ్యక్షుడు గారే వెంకటేష్, యువ దర్శకుడు రాజ్ కుమార్ మౌల్కర్తో కలిసి వెబ్ సిరీస్ పోస్టర్ ని విడుదల చేశారు. దీనిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీగా చిత్రీకరించారు. యుఎస్ఏకు చెందిన శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎల్లప్పుడూ మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్లని చూడటానికి ఇష్టపడతారు. కొత్త వారితో ప్రయోగాలు చేస్తూనే అందరూ ప్రేమ కథలని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు లవ్ స్టోరీతో కొత్త వారిని హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక రేంజ్కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలని చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను డైనమిక్ కమెడియన్ సప్తగిరి ఆవిష్కరించారు. అనంతరం చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఫైమాతో పెళ్ళి అత్తమామల లొల్లి రాజ్ కుమార్ డైరెక్షన్ చేశాడు. సో యూట్యూబ్ కంటెంట్ యూట్యూబ్కి వెళ్తున్నాడు. సో ఈరోజు పోస్టర్ లాంచ్ అయింది. డెఫినెట్గా యూట్యూబ్లో మంచి సక్సెస్ వ్యూస్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫైమా మనకు జబర్దస్త్లో ఎంత ఫేమస్ మీ అందరూ బాగా తెలుసు. ఆ అమ్మాయి ఉంటే ఆ స్టేజ్ అంతా మంచి సందడిగా అలజడిగా ఉంటుంది. సో తప్పకుండా ఇందులో కూడా అమ్మాయి మంచి స్కోర్ చేయాలని తప్పకుండా ఇది యూట్యూబ్లో మంచి వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రేమతో పెళ్ళి అత్తమామతో లొల్లి అనే ఒక వెబ్ సిరీస్ను రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలో వచ్చి వెబ్ సిరీస్ చేస్తూ తన టాలెంట్ను ప్రదర్శిస్తూ ఈరోజు వెబ్ సిరీస్ చేయడం జరిగింది. పోయే ఘనత రాజ్ కుమార్ ఉందని ఇంకా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. హాయ్, నా పేరు రాజ్ కుమార్. నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. సో నేను ఒక ఇండస్ట్రీలో ఒక 8 years నుంచి ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. సో ఇది నాది ఫస్ట్ వెబ్ సిరీస్. సో ఫైమాతో పెళ్ళి అత్తమామలతో లొల్లి ఈ కాన్సెప్ట్ ఒక పని పాట లేని అల్లుడు, ఒక ఇల్లరికం అల్లుడు స్టోరీ. ఈ అల్లుడు ఇంట్లో ఉండేసి కన్వర్జెన్షన్ అత్తమామలతోటి కామెడీ చాలా బాగా వచ్చింది. సో ఫైమాతో పెళ్ళి అత్తమామలతో లొల్లి మీకు అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువ దర్శకుడు రాజ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఫైమాతో పెళ్ళి అత్తమామలతో లొల్లి ఈ వెబ్ సిరీస్ దిగ్విజయంగా సక్సెస్ కావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పిల్లగారు చాలా కష్టపడి దీన్ని వెబ్ సిరీస్ని తీయడం జరిగింది. అతనికి మీరందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలని బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి జానారెడ్డి హిల్స్కి సంబంధించిన భూ బాధితుడు కాజం హుస్సేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 42లో గల 100 గజాల స్థలంలో సుమారు 20 సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. సదరు స్థలంపై 2019 నుంచి కోర్టు వివాదం కొనసాగుతుండగా ఈ నెల 4వ తేదీన ఆ స్థలంలోకి ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రవేశించవద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. తదుపరి విచారణ జూన్ 12వ తేదీకి కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు తెలిపారు. న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు అక్రమంగా తన స్థలంలోకి ప్రవేశించి కూల్చివేతలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తుది తీర్పు వచ్చే వరకు అధికారులు వేధించకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నా పేరు సయ్యద్ కాదం హుసేన్. నేను గత 25 సంవత్సరాల నుంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 42లో
చిన్న హోటలు పాండబ్బా పెట్టుకొని నివసిస్తున్నాను అక్కడ. మాకు రెవెన్యూ వాళ్ళు కూడా యూరోపద్రవం కూడా ఇచ్చింది. మా స్థలంకి కోర్టులో వివాదం ఉంది. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఇది 2019లో మా ల్యాండ్ అని చెప్పేసి నాకు జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అది కోర్టులో ఉంది. కోర్టులో 2019లో ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చినారు ఎవరు రాకూడదని. మేము ఉన్నాం. ఇప్పుడు మొన్న రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఏప్రిల్ నెలలో వచ్చేసి మాకు కూలగొడతామని చెప్పేసి సగం కూల్చొట్టి పోయినప్పుడు మేము మళ్ళా కోర్టుకు ఆశ్రయించడం జరిగినప్పుడు కోర్టు వచ్చేసి 6వ నెల 12వ తారీఖు నాడు హియరింగ్ ఇస్తూ అప్పటి వరకు ఎవరు పోకూడదు రెవెన్యూ వాళ్ళు అన్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీకి, కలెక్టర్ గారికి, తర్వాత వచ్చేసి మండల డిప్యూటీ కలెక్టర్ గారికి, తర్వాత మా రెవెన్యూ ఆఫీసర్ గారికి, ఆర్డీఓ గారికి, జిహెచ్ఎస్కి మొత్తం అందరికీ కలిపేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్డర్ పెట్టుకొని కూడా వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి కూల్చేస్తాం, నువ్వు తీస్తావా మేము కూల్చమంటావా అని కూర్చుంటారు. కత్తి మీద గొంతు మీద కత్తి పెట్టినట్టు. ఇప్పుడు మేము మా బతుకు ఏం కావాలి, మేము ఎట్లా బతకాలి, మాకు ఆడపిల్లలు ఉన్నారు. సమర్పించినాము ముఖ్యమంత్రి గారు కూడా. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయడం అంధత్వం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ముస్తాబాద్ మండలం గూడూరులో జిల్లా ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ విడత కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ చాకలి రమేష్, మండల వైద్యాధికారి గీతాంజలితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు అద్దాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తించి మరి ఉచితంగానే కంటి పరీక్షలు, ఉచితంగానే మందులు, ఉచితంగా అద్దాలు, అవసరమైతే కంటి ఆపరేషన్ చేయడానికి క్యాంప్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని మన గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి అందరికీ అంద నివారణ గూడూరుగా గ్రామంగా ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. దృష్టి పెట్టి తీసుకున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి చెస్ డైరెక్టరు అంజిరెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, ఎంపీటీసీ తమ్ముడు బాలకిషన్ గారు, మాజీ చెస్ డైరెక్టరు విజయన్న గారు, మాజీ మార్కెట్ కమిటీ, చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి వృద్ధులు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర సిటీలకు పోయి వాళ్ళు చూయించుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు తీసుకుపోయి ఒక 4 రోజులు ఉండి ఆపరేషన్ లాంటివి కానీ లేకుంటే చిన్న చిన్న అద్దాలు పెట్టించుకుందామన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. రాను వాళ్ళకు ముదిరిపోయి ఆ కన్ను కూడా కనబడని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనతోటి ప్రతి విలేజ్లో కూడా కంటి వెలుగు అనేది పెట్టాలి, కంపల్సరీ చూయించాలి, వాళ్ళకి తగినటువంటి అద్దాలు కూడా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఆపరేషన్ ఉంటే కూడా
దాన్ని సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్ వీలైతే అక్కడికి కూడా పంపించి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు విలేజర్స్ అందరూ కూడా ప్రతి గ్రామంలో అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి అందరూ కూడా చెక్ చేయించుకొని అద్దాలు కూడా వాడినటువంటి మంచి క్వాలిటీ అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోవాలి. ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి ఇదంతా ప్రజల దృష్టిని అంటే ప్రజలలో ఉన్నటువంటి అసౌకర్యానికి మంచి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారికి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన సీఎం జగన్ పర్యటన. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ముస్తాబాద్ సర్పంచ్ విచారణ చేపట్టాలని గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నేతల నిరసన. మొక్కలు నాటారు, నీళ్లు పోయడం మరిచారు. అభివృద్ధి పనుల పేరుతో మొక్కలని ధ్వంసం చేస్తున్న కాంట్రాక్టర్లు. విఎస్డిసిలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తమ శిక్షణ. పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల హితవు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.